సరోగసి హైదరాబాద్లో ఘరానా మోసం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలింది. సరోగసి పేరుతో పేద దంపతుల నుంచి శిశువులను తక్కువ రేటుకు కొని సంతానం లేని వారికి లక్షల్లో అమ్ముకున్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల అరాచకాలు పోలీసుల దర్యాప్తుతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ ఫుట్పాత్లపై ఉన్న బిచ్చగాళ్లకు బీరు బిర్యానీ ఆఫర్ చేసి వారి నుంచి వీర్యం సేకరించినట్టు తెలుస్తోంది. వీర్యం తీసుకున్నప్పుడే వారికి పాన్ వీడియోలు చూపించేవారని సమాచారం. దర్యాప్తులో భాగంగా నార్త్ జోన్ గోపాలపురం పోలీసులు సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో ఐవీఎఫ్ సరోగసి కేసుల రికార్డులు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 200 మంది దంపతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు సమాచారం. ఐవీఎఫ్ సరోగసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న దంపతులకు పోలీసులు ఫోన్లు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. కొందరు ఫోన్ కాల్స్ కు స్పందించడం లేదని సమాచారం. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కు సిటీలో కుకట్పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో బ్రాంచీలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే ఏపీలోని విజయవాడ, వైజాగ్ తో పాటు ఒడిశా, కోల్కతాలోనూ బ్రాంచీలు ఉన్నట్టు సమాచారం. వీర్యం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉండే బిచ్చగాళ్లు, అమాయకులను ముందుగా గుర్తించేవాళ్లు. వారికి డబ్బులు, బీరు, బిర్యానీ ఆఫర్ చేస్తూ వీర్యం సేకరించేవారు. సిగ్గుపడే వాళ్లకు సపరేట్గా పాన్ వీడియోలు చూపించి వీర్యం కలెక్ట్ చేసేవారని తెలిసిందే. మరోవైపు ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థపై పోలీసులు దాడులు చేశారు. 4 ఏళ్ల కింద సికింద్రాబాద్లో ప్రారంభించిన ఈ సంస్థకు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్తో సంబంధాలున్నాయి. స్పెర్మ్ దానం చేయాలని నిర్వాహకులు ప్రచారం చేసేవాళ్లు. వందలాది మంది నుంచి వీర్యం, అండాలు సేకరించినట్టు సమాచారం. రోజు వారి కూలీలు, పేదరికంతో బాధపడుతున్న దంపతులు, యువకుల నుంచి సేకరించినట్టు తెలుస్తోంది. వీర్యం ఇస్తే 800 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు ఇచ్చేవాళ్లు. వీరికి కూడా పాన్ వీడియోలు చూపిస్తూ శాంపిల్స్ సేకరించేవారని సమాచారం. అండం ఇచ్చే మహిళలకు 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఇచ్చేవారని తెలుస్తోంది. ఇలా సేకరించిన వీర్యం, అండాలను అహ్మదాబాద్కు తరలించేవాళ్లు. ప్రభుత్వం నుంచి అన్ని పర్మిషన్లు ఉన్నాయని నిర్వాహకులు బుకాయిస్తున్నప్పటికీ అసలు వీరికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. దాడుల్లో దాదాపు 20 మంది నుంచి సేకరించిన నమూనాలు, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం సృష్టి కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. ఐవీఎఫ్ సరోగ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సరోగసి, శిశువులను అమ్మే వ్యవహారంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సికింద్రాబాద్ లో ఉన్న యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అంతటా ఉన్న అనుబంధ క్లినిక్లలో చట్ట విరుద్ధమైన అనైతిక పద్ధతులకు సంబంధించి వివిధ వార్తాపత్రాల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించింది. ఈ వ్యవహారంపై ఆగస్టు 28లోగా సమగ్ర నివేదిక అందజేయాలని రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. సరోగసి హైదరాబాద్లో ఘరానా మోసం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలింది. సరోగసి పేరుతో పేద దంపతుల నుంచి శిశువులను తక్కువ రేటుకు కొని సంతానం లేని వారికి లక్షల్లో అమ్ముకున్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల అరాచకాలు పోలీసుల దర్యాప్తుతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ ఫుట్పాత్లపై ఉన్న బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఆఫర్ చేసి వారి నుంచి వీర్యం సేకరించినట్టు తెలుస్తోంది. వీర్యం తీసుకున్నప్పుడే వారికి పాన్ వీడియోలు చూపించేవారని సమాచారం. దర్యాప్తులో భాగంగా నార్త్ జోన్ గోపాలపురం పోలీసులు సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో ఐవీఎఫ్ సరోగసి కేసుల రికార్డులు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 200 మంది దంపతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు సమాచారం. ఐవీఎఫ్ సరోగసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న దంపతులకు పోలీసులు ఫోన్లు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. కొందరు ఫోన్ కాల్స్ కు స్పందించడం లేదని సమాచారం. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కు సిటీలో కుకట్పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో బ్రాంచీలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే ఏపీలోని విజయవాడ, వైజాగ్ తో పాటు ఒడిశా, కోల్కతాలోనూ బ్రాంచీలు ఉన్నట్టు సమాచారం. వీర్యం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉండే బిచ్చగాళ్లు, అమాయకులను ముందుగా గుర్తించేవాళ్లు. వారికి డబ్బులు, బీరు, బిర్యానీ ఆఫర్ చేస్తూ వీర్యం సేకరించేవారు. సిగ్గుపడే వాళ్లకు సపరేట్గా పాన్ వీడియోలు చూపించి వీర్యం కలెక్ట్ చేసేవారని తెలిసిందే. మరోవైపు ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థపై పోలీసులు దాడులు చేశారు.
4 ఏళ్ల కింద సికింద్రాబాద్లో ప్రారంభించిన ఈ సంస్థకు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్తో సంబంధాలున్నాయి. స్పర్మ్ దానం చేయాలని నిర్వాహకులు ప్రచారం చేసేవాళ్లు. వందలాది మంది నుంచి వీర్యం, అండాలు సేకరించినట్టు సమాచారం. రోజువారీ కూలీలు, పేదరికంతో బాధపడుతున్న దంపతులు, యువకుల నుంచి సేకరించినట్టు తెలుస్తోంది. వీర్యం ఇస్తే 800 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు ఇచ్చేవాళ్లు. వీరికి కూడా పార్న్ వీడియోలు చూపిస్తూ శాంపిల్స్ సేకరించేవారని సమాచారం. అండం ఇచ్చే మహిళలకు 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఇచ్చేవారని తెలుస్తోంది. ఇలా సేకరించిన వీర్యం, అండాలను అహ్మదాబాద్కు తరలించేవాళ్లు. ప్రభుత్వం నుంచి అన్ని పర్మిషన్లు ఉన్నాయని నిర్వాహకులు బుకాయిస్తున్నప్పటికీ అసలు వీరికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. దాడుల్లో దాదాపు 20 మంది నుంచి సేకరించిన నమూనాలు, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం సృష్టి కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. ఐవీఎఫ్, సరోగర్ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సరోగసి, శిశువులను అమ్మే వ్యవహారంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సికింద్రాబాద్లో ఉన్న యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అంతటా ఉన్న అనుబంధ క్లినిక్లలో చట్ట విరుద్ధమైన అనైతిక పద్ధతులకు సంబంధించి వివిధ వార్తాపత్రాల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించింది. ఈ వ్యవహారంపై ఆగస్టు 28లోగా సమగ్ర నివేదిక అందజేయాలని రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.